హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి టమాటా పప్పు సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సాంబార్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముల్లంగి, టమాటో, ఆనియన్, కందిపప్పు, చింతపండు. ముల్లంగినైతే సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మేకింగ్ ప్రాసెస్: స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 2 చెంబులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. కడిగిన కందిపప్పుని ఇందులో వేసుకోవాలి. ఆనియన్, టమాటో, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. త్రీ విజిల్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసుకొని ఒక పప్పు గుత్తితో పప్పునంతా బాగా మెతుపుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే తీసుకుంటున్నా. ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక విజిల్ అయితే రానివ్వాలి. ఆఫ్టర్ 1 విజిల్ తర్వాత సో పప్పు అండ్ ముల్లంగి బాగా 2 ఉడికిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం కొద్దిగా చింతపులుసు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా సాంబార్ మరుగుతున్నప్పుడు పోపు అనేది పెట్టుకోవాలండి. సో పోపు కోసం పోపు గిన్నె అయితే తీసుకున్నా. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ ఇంగువ అయితే తీసుకున్నా. సో పోపునైతే సాంబార్లో వేసుకోవాలి. సో అంతే, ఎంతో టేస్టీగా ఉండి ముల్లంగి టమాటా పప్పు సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈ సాంబార్ వేడి వేడి అన్నంలోకి, చపాతీ, పూరీలోకి అయితే చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. నేను కరివేపాకు ఎప్పుడు చివరిలోనే వేస్తాను. సో కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటాను. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.